దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలుపు వలన మనం నశించిపోలేదనే సంగతి మనకు తెలుసు. దేవదేవుడు పిలుచుకున్న పిలుపు మన జీవితాన్ని మార్చేసింది. అది దేనివల్ల సాధ్యం కాలేదు, కానీ ఆయన పిలుపు వలన, ఆయన కృప వలన సాధ్యమైంది. ఇక మన జీవితము చీకటిలో లేదు, పాపములో లేదు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి వచ్చాము. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతా ఉన్నాం. అయితే ఆయన పిలిచిన తర్వాత మనము ఆయన నుంచి ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. మాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు సంతోషం కావాలి, గొప్ప భాగ్యం కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలని ఆయన్ని అడుగుతూనే ఉన్నాం. ప్రభు మాత్రం ఎలాంటి కొరత లేకుండా మనకు అన్నీ ఇస్తూ ఉన్నాడు. ఆయన అడిగినవన్నిటినీ కూడా ఇస్తూ మన జీవితాన్ని సంతోషపెడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వాగ్దానం ఇచ్చి ఎక్కడ కూడా తప్పిపోలేదు. నమ్మదగిన వాడు ఆయన. దాన్ని బట్టి మనం చాలా సంతోషించాలి. హల్లెలూయా. అయితే ఆయన పిలుచుకున్నాడు, మనం వచ్చేసి దేవుణ్ణి ప్రతిదీ కూడా అడుగుతూ ఉన్నాం. ఆయన ఇస్తూనే ఉన్నాడు. దీంతో మన జీవితం ఆగిపోతుందా, లేకపోతే దీంతో మనం సాటిస్ఫై అయిపోతామా? ఇంతకీ ఆయన మన కొరకు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన ఉన్నతమైన పిలుపులో ఉన్నటువంటి గూఢమైనటువంటి మర్మం ఏమిటి? అసలు దేని కొరకు మనల్ని పిలుచుకున్నాడనే సంగతి కొరకు ఈరోజు దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 11వ వచనం చదివితే, తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. స్పష్టంగా అర్థమైంది కదండి. దేవుడు మనకు దేని కొరకు పిలిచాడు? తన రాజ్యమునకును మహిమకును మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. చాలామంది మీకు పిలిచే ఉంటారు. ఆస్తులు ఇస్తాంరా, పథకాలు ఇస్తాంరా, లేకుంటే మంచి ఆఫర్ ఉంది, ఇది కొనుక్కుంటే బాగుంటుంది అనేటువంటి పిలుపులు మీరు వినే ఉంటారు. అలాంటివి ఎన్నో చూసుంటారు జీవితంలో. కానీ దేవుడు మనల్ని తన రాజ్యమునకు మహిమకు పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి ఈ లోకంలో ఎక్కడ కూడా కొనలేనివండి. ఆయన రాజ్యం ఆలోచిస్తేనే ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి. ఆయన రాజ్యం కొరకు ఆలోచిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. ఆయన మహిమ కొరకు మనం ఆలోచిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందండి. కొరత లేని రాజ్యం అది, కొదువులేని రాజ్యం అది, ఎంతో మహిమతో కూడిన రాజ్యం అది. ఆయన రాజ్యం కొరకు మీరు ఎప్పుడైనా సిద్ధపడ్డారా? ఆయన రాజ్యం కొరకు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన రాజ్యంలో నేను ఉంటాననేటువంటి భాగ్యం మనకు దేవుడు కలిగించాడు. అలాంటివంటి గొప్ప ఆలోచనతో ఎప్పుడైనా అనుక్షణము ఆయన రాజ్యం రావాలని, త్వరగా రావాలని ప్రార్థన చేశారా? ఎంతసేపు మన జీవితము ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ముడిపడిపోయి దేవుని రాజ్యం కొరకు అసలు ఆలోచిస్తూ ఉన్నామా? నిజమైనటువంటి క్రైస్తవుడు ఆయన రాజ్యమును, ఆయన మహిమను వెతుకుతాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఆయన పిలుచుకున్నాడు, అన్నీ సమకూరుస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, ధనికులుగా చేస్తాడు, అన్నీ ఇస్తాడు. అయితే వాటన్నిటికీ మించినటువంటి సంగతి ఏమిటంటే ఆయన మహిమ, ఆయన రాజ్యము, ఆయనతో నిరంతరం ఉండే భాగ్యము మనకి ఇచ్చాడు దేవుడు. అలాంటి భాగ్యాన్ని మనము మిస్ చేసుకునవద్దు. అంతేకాకుండా ఆయన రాజ్యం కొరకు, ఆయన మహిమ కొరకు అనేక మందిని సిద్ధపరిచి, అనేక మందిని ప్రభువులోకి నడిపి జీవితాన్ని గడిపితే ఎంతో సంతోషం. ఆయన పిలుచుకున్నటువంటి పిలుపుకు ఎంతో అర్థం ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమంతా కూడా గొప్పవారము. ఎందుకంటే రాజ్యానికి పిలుచుకున్నారు దేవుడు, మనకు తన మహిమ కొరకు పిలుచుకున్నారు. ఎంతో ఆనందమైనటువంటి జీవితం అది.
అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఎంతో ఇమేజిన్ చేసుకుంటే ఆయన రాజ్యంలో మనం ఉంటామంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. హ్యాపీ అనే మాట తక్కువే, ఎంతో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంకా ఊహించలేమంత గొప్ప మేలువైనటువంటి జీవితం ఆయన రాజ్యంలో ఉండడం, ఆయన మహిమలో ఉండటం, ఆయనలా మారటం, ఆయనతో పాటు ఉండటం, ఇవన్నీ చాలా సంతోషించే విషయాలు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనం పిలుచుకున్న పిలుపుని చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇక ఆయన వచ్చినప్పుడు మనం అంతా కూడా ఆయనతో పాటు ఉంటే ఇంకెంత బాగుంటుందో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. దయగలవాడ యేసుక్రీస్తు ప్రభువా, నీవు ఇచ్చిన మాట ప్రకారం జరుగును గాక. నువ్వు పిలుచుకున్న పిలుపుకు తగ్గట్టుగా నడుచుకునేటట్లు సహాయం చేయమని అడుగుతూ యేసు నామములో అడిగి వేడి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.